ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం నూతన ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ చేసి 15 రోజులైన సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో పురోహితులు కట్టా సతీష్ శాస్త్రి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదిలా ఉండగా మరోపక్క వింత సంఘటన చోటు చేసుకుంది. రాచర్ల కొండతిప్పపై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నీటి సెలయేరు పుట్టింది. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభం ప్రతిష్ఠించి 15 రోజులు కావడంతో ఆలయ నిర్వాహకులు ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయం సమీపంలో జేసీబీ సహాయంతో కొంచెం మట్టి తవ్వగానే అకస్మాత్తుగా నీటి ఊట ఉబికి వచ్చింది. దీంతో ఆశ్చర్యపోయిన ఆలయ నిర్వాహకులు స్థానిక ప్రజలు ఈ వింత సంఘటన చూసేందుకు ఆలయం వద్దకి భారీగా తరలివచ్చారు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి మహిమతో ఇక్కడ గంగమ్మ పుట్టిందంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీటి కోసం 650 అడుగుల లోతు బోర్లు వేస్తే గానీ నీరు పడని ఈ ప్రాంతంలో అది కొండపై నీరు ఒక్కసారిగా ఉబికి రావడంపై ప్రజలు దేవుడి మహిమ అని అంటున్నారు. అంతేకాకుండా ఆ నీటిని తాగి చూస్తున్న భక్తులు నీరు చాలా స్వచ్ఛంగా ఉందని అంటున్నారు. मुने देवा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधं गुरु गन्धद्वारान्तरादर्शां दत्तपुष्टाङ्गरीष्णीं ईश्वरेकिं सर्वभूतानां दां योपक्ववे श्रियं श्रीगन्धां धारयामि समासतः मूले तत्र स्थितो ब्रह्मपद्यमानतः कुक्षोदो सागर सर्वे सप्ताहे ओम श्री लक्ष्मीनारायणाय नमः ओम श्री वाणिज्यनगरपात्राय नमः ओम श्री रघुवरनाथाय नमः यापलनीया पलापुष्पाक्ष पुष्टिनीः बृहस्पति भूतास्थानो पुञ्चुं दगं अतः इति नारिकेल फलोदकेन स्थापयामि पूर्णं ददाति मदव्योसानीति एकदा ब्रह्मणोपहारति एकदेव समानास्तेजो ददाति सर्वमङ्गलमाङ्गल्ये श्री लक्ष्मीरमण गोविन्द